పీపుల్. ఈరోజు నేను మా మమ్మీ కలిసి బయటికి వెళ్తున్నాం. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. బికాస్ అమ్మ బయటికి వెళ్ళి చాలా రోజులైంది. మా నాన్న తీసుకెళ్ళట్లేదంట, అందుకని నేను తీసుకెళ్ళి హాయ్ 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 చెప్పలేదు వేసాడు నాకు హాయ్. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది వాడు బాబు. సో నేను మా మమ్మీ అయితే ఈరోజు బయటికి వెళ్తున్నాం. ఐమ్ టేకింగ్ హర్ అవుట్ కాదనుకోండి, మా నాన్నే తీసుకెళ్తున్నాడు. ఫస్ట్ మా నాన్న మమ్మల్ని దింపేసి వేరే దగ్గరికి వెళ్తాడు పని చేసుకోవడానికి, మేము బయటికి వెళ్తాము. మెక్డొనాల్డ్స్కి వచ్చాం గైస్. మేము ఫస్ట్ స్టాప్ ఇస్ మెక్డొనాల్డ్స్. ఇంకా ఏదేదో లిస్ట్ చెప్పింది తినాలని చెప్పి. ఏంటి స్పైరల్ పొటాటో, దహీపూరి, పానీపూరి, ఇవన్నీ ఇంట్లో చెప్పిన లిస్ట్. మాల్లోకి రాగానే బర్గర్ తిందామని లిస్ట్ అంతా మారిపోయింది అనమాట. మా ఆర్డర్ వచ్చేసింది. బబుల్స్ కానీ వచ్చేసిందిగా. వీ డిడ్ షాపింగ్. ఐ గోట్ 1 జీన్స్. మా నాన్న కూడా వచ్చాడు ఇప్పుడు మాతో పాటు షాపింగ్కి. నౌ హీస్ సెలెక్టింగ్ డ్రెస్సెస్ ఫర్ మై మమ్మ. I'll show you guys my favorite section of all shopping. మొత్తం ఇక్కడ వచ్చినా ఇప్పుడు వచ్చినా నా ఫేవరెట్ సెక్షన్ ఏంటంటే స్టేషనరీ. నేను కొనను కానీ అట్లా చూస్తూ ఉంటా, ప్రతి ఒక్కదాన్ని ప్రైస్ చూస్తా, అన్నీ చూస్తా. స్టేషనరీ అంటే ఎంత ఇష్టం అంటే అయ్యో చాలా క్యూట్గా ఉన్నాయి టేప్స్, కలర్ టేప్స్ వల్ల ఉన్నాయి. 99 అంట, కానీ కొనుక్కోవడానికి పెద్ద ప్రాబ్లం లేదు, 99 కాబట్టి. కానీ మళ్ళీ వాడకపోతే మా నాన్న ఇంట్లో అడ్డం అన్నీ కొని పెడతావు అని తిడతాడు అనమాట. అందుకే జీన్స్ కొనుక్కుందామని వచ్చి మేము అవన్నీ కొన్నాము గైస్. మ్యాట్స్ 8 or 6 మ్యాట్స్ కొన్నారు మా మమ్మీ వాళ్ళు. నేను మాల్కి వచ్చి చాలా రోజులైంది. సో అట్లా లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు వీడియో తీసిన. ఇండిపెండెన్స్ డేకి అప్పుడే మొత్తం సెలబ్రేషన్ చేసి పెట్టుండే వాళ్ళు. అండ్ దెన్ మా మమ్మీ చెప్పిన లిస్ట్లో స్పైరల్ పొటాటో అయితే దొరికింది. స్వీట్ కార్న్ మాకు దొరకలేదన్నమాట. సో ఇంకా కార్న్ చీజ్ నగెట్స్ తీసుకున్నాం. సో ఆ స్పైరల్ పొటాటో కారంగా ఉందంట ఆమెకి, బట్ స్టిల్ తిన్నది. మేము తినేసి వీఆర్ గోయింగ్ అవుట్ టు హ్యావ్ సమ్ డిన్నర్. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. My mama is eating dahi puri. We came out to eat. Always on phone. This is really beauty. Mami కూడా వచ్చింది. మేమిద్దరం సన్ రూఫ్ అదిగో మా కార్ పెట్టు వల్ల. నాకు సన్ రూఫ్ ఉండే కారే కావాలని చెప్పి మరీ కొనుక్కున్నాం అనమాట ఈ కారు. కానీ దాన్ని యూజ్ చేయడమే చాలా తక్కువ. సో ఎప్పుడో అప్పుడన్నా యూజ్ చేయాలని చెప్పి ఇట్లా నేను మా మమ్మీ బయటకు వచ్చినాం. తర్వాత మా నాన్న మమ్మల్ని అట్లా ఒక రౌండ్ ఫుల్ తిప్పినాడు అనమాట, ఫాస్ట్గా ఇట్లా తిరుగుతా ఇట్లా. అండ్ దట్స్ హౌ వి ఎండెడ్ అవర్ డే. చాలా రోజుల తర్వాత నేను బయటకు వెళ్ళిన, మంచిగా మా మమ్మీతో తిరిగిన. నేను వచ్చినా కూడా నెల్లూరుకి నా ఫ్రెండ్స్తోనే ఎక్కువ తిరుగుతూ ఉంటాను అనమాట, ఇంట్లో అసలు ఉండను. సో చాలా రోజుల తర్వాత మా మమ్మీతో డాడీతో మంచిగా టైం స్పెండ్ చేసిన, మా కార్లో వెళ్ళిన, సన్ రూఫ్ యూజ్ చేసిన. దట్స్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ యాక్చువల్లీ. అండ్ నౌ షీ వెంట్ టు స్లీప్. అండ్ నౌ నేను కూడా వెళ్ళి పడుకోవాలి. టైం యాక్చువల్లీ 1:30 అవుతుంది. ఇప్పుడు వరకు నేను మా అక్కతో మాట్లాడినాం, నేను మా మమ్మీ. అండ్ నౌ ఐమ్ గోయింగ్ టు స్లీప్. బాయ్, సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.